కాస్మెటిక్స్ అండ్ ఫర్టిలిటీ దీని గురించి ఇవాళ తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ ప్రత్యూష, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. కాస్మెటిక్స్, మేకప్లో వాడే కాస్మెటిక్స్కి ఫర్టిలిటీకి రిలేషన్ ఏంటి అనుకుంటున్నారా? సో హియర్ ఆర్ ద ఫ్యాక్ట్స్. కాస్మెటిక్స్ వాడేటప్పుడు ఆర్ కాస్మెటిక్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆర్ యాజ్ అ బై ప్రొడక్ట్స్ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అనేవి అందులో ఉండొచ్చు. ఈ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే రిప్రొడక్టివ్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ ఆర్ ఎగ్ గ్రో అవ్వడానికి అవసరమయ్యే హార్మోన్ లైక్ FSH వీటితో స్ట్రక్చరల్గా పోలి ఉంటుంది. సో నార్మల్గా జరగాల్సిన ప్రాసెస్ వీటి వల్ల డిస్టర్బ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఇస్ ద ఓవేరియన్ రిజర్వ్. కరెంట్ సినారియోలో మనం చాలా మందికి ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ కౌంట్ తక్కువ అవడం చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ మైట్ బి ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్. సో ద ప్రికాషన్స్ విచ్ యూ హ్యావ్ టు టేక్ ఇస్ వెనెవర్ మీరు కాస్మెటిక్స్ కొంటున్నప్పుడు థాలేట్స్, పారాబెన్స్, BPA, డయాక్సిన్ ఆర్ సల్ఫేట్స్ ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ఆ ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. అండ్ నెంబర్ 2 ఇస్ పడుకునే ముందు మేకప్ మొత్తం తీసుకుని పడుకోండి. నెంబర్ 3 ఇస్ వెనెవర్ యు ఆర్ టేకింగ్ ఫుడ్ ఆర్ వాటర్, ఆ లిప్స్టిక్ ఏదైతే ఉందో అది ఇంజెస్ట్ చేసుకోకుండా ఆర్ వైప్ ఆఫ్ చేసుకుని ఇంజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.